ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వాడు అటు ఇటు చూసి సీరియస్ గా ఫోన్ మాట్లాడుతున్నాడంటే వీడేదో సీక్రెట్ ఆపరేషన్ లో ఉన్నాడని అర్థమవుతోంది. వీడికి మన మీద అస్సలు అనుమానం రాకుండా వీడిని మనం ఫాలో అవ్వాలి. పద కార్తీక్. అలాగే వీడు ఈ ఫారెస్ట్ లోకి దూరాడేంటి? వీడు ఎవరిని కలవబోతున్నట్టు, ఎవరికి మెడిసిన్ ఇవ్వబోతున్నట్టు? ఖచ్చితంగా ఇది సోషల్ సర్వీస్ అయితే కాదమ్మా, పక్కా సీక్రెట్ ఆపరేషన్. కాసేపట్లో కళ్ళారా మనం చూడబోతున్నాం. ఈ కార్తీక్ గాడిని, ఆ కానిస్టేబుల్ని అస్సలు ఎక్స్క్యూజ్ చేయకూడదు. ముందు ఈ సీక్రెట్ ఏంటో తెలియాలి. సువర్ణ, మన అనుమానం నిజమవుతోంది. వీడు చారి ఇద్దరూ కలిసే ఏదో చేస్తున్నారు. ఈ కటౌట్ ఎవరు? ఫేస్ కనిపించడం లేదు. ఈ భారీ విగ్రహాన్ని ఎక్కడ చూసినట్టుందే. ఎక్కడ చూసినా గుర్తు రావట్లేదు. ఒక దుర్యోధనుడు, ఒక దుశ్శాసనుడు, ఒక కీచకుడు పాత్రకు కరెక్ట్గా సూట్ అయ్యేలా ఉన్నాడమ్మా. ఎవరమ్మా ఆజానుబాహుడు? వీడి ఫేస్ చూస్తే మనకు పిక్చర్ మొత్తం అర్థమవుతుంది. ఒరేయ్, ఎవ్వర్రా నువ్వు? ఫేస్ చూపి. బతికే ఉన్నాడు. కసా కసా కత్తితో పొడిచానని రాజశేఖర్ చెప్పడం అంతా అబద్ధమా? క్రైమ్ స్టోరీ 3Dలో చూస్తున్నట్టు ఇన్ని ట్విస్ట్లేండి సువర్ణ. అంటే వీడు ఆత్మై ప్రేతాత్మై వచ్చినట్టు కలర్ ఇవ్వటం అంతా నన్ను భయపెట్టానికన్నమాట. అవునమ్మా, ఇదంతా ఆ దుర్గ నడిపిస్తోందని అర్థమవుతోంది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? వీడు బతికే ఉన్నాడన్న విషయం అర్జెంటుగా రాజశేఖర్కి చెప్పాలి. వీడు దుర్గ చేతిలో కీలుబొమ్మలా మారిపోయాడనే అర్థమైంది. వీడిని ఏం చేయాలో, ఆ దుర్గ ప్లాన్ని ఎలా తిప్పి కొట్టాలో ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి. పద 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 పద.
ఒక రాత్రి వచ్చాడు. రక్తదాహంతో వచ్చాను, నీ రక్తం తాగుతాను అని నన్ను బెదిరించాడు. కర్ర తీసుకొని మమ్మల్ని అందరినీ చితకొట్టాడు. మళ్ళీ వాడు ఆత్మ వచ్చి ఆడుకుంటుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. తంత్రాలని పరిహారాలని ఈ దుర్గ నా ప్రాణాలు తోడేస్తుంటే ఎస్కేప్ అవడానికి ట్రీట్మెంట్ వంకతో హాస్పిటల్లో చేరాను. తిరిగొచ్చాక దయ్యమని ఆత్మలని అసలు ఈ కొత్త కొత్త ట్విస్ట్లేంటో అర్థం కావటం లేదు. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొచ్చినట్టు ఈ ఇంట్లో ఎన్ని ట్విస్ట్లేంటో అర్థం కావటం లేదే. రాజశేఖర్, చెప్పు సువర్ణ. సువర్ణ కాదు, దుర్గా. దుర్గ నువ్వా? ఏదో ఆలోచనలో ఉండి వచ్చింది సువర్ణేమో అనుకున్నాను. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొచ్చినా ఇంకా నీ కంగారు తగ్గలేదు. అవునులే, నువ్వు వెళ్ళింది మెంటల్ హాస్పిటల్కి కాదు కదా. ఒంటి మీద చిన్న చిన్న గాయాలకే కదా వైద్యం చేశారు. అవంతి, మీ మావయ్య గారి కోసం వంట చేశారా? చేశామత్తయ్యా. ఆ, మావయ్య గారి కోసం నేనైతే స్పెషల్ గా కాజు పులావ్ చేశాను. మయూరి, రాజశేఖర్ అంటే మీకెంత గౌరవం, భక్తి. అత్తయ్య, ద్వారక బావ కోసం మావయ్య తన ప్రాణాల్ని లెక్క చేయకుండా ఆ స్వామి ఏం చెప్తే అది చేశారు. అలాంటి మావయ్యని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మన మీదుంది. అవును మయూరి, అవును. వీళ్ళందరూ మూకుమ్మడిగా నా మీద ఇంత అభిమానం చూపించడం ఏంటో, నన్ను ఇంత గౌరవించడం ఏంటో అంతా అయోమయంగా ఉంది. రాజశేఖర్, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అబ్బే అదేం లేదు దుర్గా. మావయ్య గారి తడబాటులో ఏదో సందిగ్ధం అయోమయం ఉందత్తయ్యా. అది బయటకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అబ్బే ఏం లేదు. ఇరికిస్తున్నారో ఉడికిస్తున్నారో అర్థం కావటం లేదే. రాజశేఖర్, నీ మనసులో ఏ కష్టమున్నా, ఏ బాధున్నా మాతో చెప్పొచ్చు కదా. అది చెప్పండి మావయ్య గారు. అదేనమ్మా, మన పరిహారాలన్నీ చాలా నిష్ఠగా చేయించాం కదా. అయినా మళ్ళీ ఇంట్లోకి ఆత్మ వచ్చిందని, ప్రేతాత్మ వచ్చిందని ఆ సువర్ణ భయపడ్డం అదేంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. అసలు విషయం ఇప్పుడు చెప్పావు. ఇందాకటి నుంచి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో మాకిప్పుడు బాగా అర్థమైంది. దేనైనా నమ్మితే పూర్తిగా నమ్మాలి, లేకపోతే దాని జోలికే పోకూడదు. మరి నమ్మాం కదా దుర్గా. నువ్వు నమ్మావు, కానీ సువర్ణ నమ్మలేదు కదా. అందుకే ఆ ఆత్మలు, ప్రేతాత్మలు సువర్ణకే కనిపిస్తున్నాయి. ఇంకా ఏదైనా దోషం ఉందేమో మళ్ళీ ఒకసారి ఆ బేతాళ స్వామిని ఇంటికి పిలిపించమంటావా? వామో, వద్దు దుర్గా. దోషాలన్నీ తొలగిపోయాయంటేనే కదా తతంగాలన్నీ ఆపేశాం. ఇంకా సువర్ణ నమ్మకం అంటావా? నేను తనతో మాట్లాడతాను. నేను తనకు కౌన్సిలింగ్ ఇచ్చి నమ్మాలి అని చెప్తాను. ఆ తర్వాత ఈ ఆత్మలు, ప్రేతాత్మల గోల ఏమీ ఉండదు. రాజశేఖర్, నీకు నమ్మకం ఉంది కదా? అయ్యో ఉంది దుర్గా. మరీ శృతి మించి తేడా కొట్టినా, సువర్ణ మాట వినకపోయినా అప్పుడు చెప్తాను. అప్పుడు మనం ఎలాంటి రెమెడీ తీసుకోవాలో అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. అలాగే రాజశేఖర్, నీ నమ్మకం మీదే వదిలేస్తున్నావు. అవంతి, మయూరి, పదండి. అలాగే అత్తయ్య, అవతల పనులున్నాయి. మావయ్య గారు తొందరగా భోజనానికి రండి. వస్తాను. పదండి, వెళ్ళండి పదండి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మయ్యా, పెద్ద ప్రమాదాన్ని జస్ట్ ఎడ్జ్లో తప్పించుకున్నాను. నానాజీ బ్రతికున్నాడని ప్రూవ్ చేస్తానని వెళ్ళిన సువర్ణ ఇంకా రాలేదేంటి? అయినా ఎలా ప్రూవ్ చేస్తుంది?
రాజశేఖర్, ఆ, వచ్చావా రా సువర్ణ, నీ గురించే. ఇందాక దుర్గ నాకు క్లాస్ తీసుకుంది. ఏంటంట? నమ్మితే నమ్మాలి, అంతేగాని అనుమానాలు పెట్టుకోకూడదు. అందుకే ఆత్మలు ప్రేతాత్మలు కనిపిస్తాయి అంతే. దానికి నువ్వేమన్నావు? ఏమంటారత్తయ్యా, నమ్మమని సువర్ణకు చెప్తానులే, నువ్వు మళ్ళీ ఆ బేతల స్వామిని పిలువుకో అని చెప్పారు. అంతే కదా మామయ్య గారు? అవును నక్షత్ర, అదే చెప్పాను. ఇదిగో అలా కవర్ చేయకపోతే దుర్గ నిజంగానే మళ్ళీ ఆ భూతాల స్వామిని తీసుకొచ్చి నా ప్రాణాలు మొత్తం తీసేస్తుంది. నేను బ్రతికి బట్టకట్టాలి గనక ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. చూడు, దయచేసి మీరు కూడా దుర్గకి ఏమాత్రం ఎదురు చెప్పకండి. అంటే మనమందరం ఆ దుర్గ ఏం చెప్తే అది నమ్మాలా? గాల్లో ప్రేతాత్మలున్నాయంటే నమ్మాలి, లేదంటే నమ్మకూడదు, అంతేనా? ఇదిగో మన నమ్మకాలు అనుమానాలు మనలోనే దాచుకొని కాస్త లౌక్యంగా వ్యవహరించమని చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? సువర్ణ, వాస్తవాలేంటో తెలుసుకోకుండా, మనం ఎక్కడికి వెళ్ళొచ్చామో కూడా తెలుసుకోకుండా రాజశేఖర్ గారు మాట్లాడుతున్నారు. మాట్లాడని రఘురాం, ఆ దుర్గని గుట్టిగా ఎంత నమ్మాడో మనకు అర్థమవుతుంది కదా. ఇంకా మాట్లాడని. గుడ్డిగా నమ్మటం ఏంటి సువర్ణ? అవునండి, మీరు చాలా గుడ్డిగా భయపడి దుర్గ ఏం చెప్తే అది నమ్మేస్తున్నారు. నమ్మక తప్పలేదు కదా. నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇలాగే నమ్మేస్తే చివరికి మనల్నందర్నీ ఆ దుర్గ పిచ్చివాళ్ళం చేస్తుంది. ఏం నిజం తెలుసుకోవాలి? ఆ? నానాజీ బ్రతుకున్నాడని నిరూపిస్తానన్నావు, మరేం తెలుసుకున్నావు? తెలుసుకున్నాను. వాడు చచ్చాడనే కదా తెలుసుకున్నావు. బతికే ఉన్నాడు. సువర్ణ, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడిని నేను ఈ చేతులతో చంపానంటుంటే నువ్వు నమ్మకుండా బతికే ఉన్నాడంటావేంటి? బతికే ఉన్నాడు. నీకు వీడియో ప్రూఫ్స్ తో సహా చూపిస్తాను. రఘురాం, ఏంటి నువ్వు చెప్పేది? ఒక్కసారి ఈ వీడియో చూడు. సువర్ణ, సువర్ణ వీడు బతికే ఉన్నాడా? అదే అర్థం కాని వింత. వాడు తప్పించుకున్నాడా, లేదంటే దుర్గ ఏవైనా మాయాజాలం చేసిందా అనేది పక్కన పెడితే, ఆ నానాజీ ఇప్పుడు చారి కార్తీకులతో ఉన్నాడు. వాళ్ళనంతా నడిపిస్తుంది ఆ దుర్గే. సువర్ణ, ఆ నానాజీ గనక బతికే ఉంటే సాక్షిగా రేపు కోర్టుకొచ్చి అన్ని వివరాలు చెప్పేస్తాడు. వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇప్పుడే చంపేయాలి. అదే తెలివి తక్కువతనం అంటే. మీరిప్పుడు వెళ్తే దుర్గ మనుషుల కంట్లో పడిపోతారు. ఆ దుర్గని ఇంకా అలర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. లౌక్యంగా బయటపడకుండా ఆ దుర్గ ఆడుతున్నట్టే మనము గేమ్ ఆడాలి. మనం వాడు బతుకున్నాడన్న విషయం తెలియనట్టే నటిస్తూ జాగ్రత్తగా ఆ నానాజీని చంపించాలి. చంపేయాలి. ఎలా ఎలా ప్లాన్ చేద్దాం సువర్ణ? అరే అవంతి, ఈ పనులన్నీ నేనెవరు చేయమన్నారు? ఇందాక మయూర్ని నీకు ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వమన్నాను, ఇచ్చిందా? తిన్నానత్తయ్యా. టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానత్తయ్యా. సరే, పద రెస్ట్ తీసుకుందు గాని రా. దుర్గా, ఒకవైపు కోడలి డెలివరీ టైం దగ్గర పడుతుంది, ఇంకో వైపు కొడుకు కేసు విచారణ దగ్గర పడింది. ఇంట్లో టెన్షన్లు, బయట టెన్షన్లు,
అన్నీ నువ్వు కనుక తట్టుకుని ధైర్యంగా నిలబడగలుగుతున్నావు. అదే వేరే ఎవరైనా అయ్యుంటే ఈ భారం నేను మొయ్యలేన్రా దేవుడా అని ఏ కాశీకో రామేశ్వరానికో పారిపోయి ఉండేవారు. దుర్గా, నేను చూస్తుంటే చాలా విషయాల్లో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మొదటిసారి కోర్టు విచారణప్పుడు నువ్వు ఢిల్లీకి పరిగెత్తి లాయర్ని కలిసొచ్చావు. ఇక్కడ అందరు లాయర్స్ ను బతిమాలుకున్నావు, విశ్వ ప్రయత్నాలు చేశావు. కానీ ఈసారి విచారణ చావో రేవో అన్నట్టు ఇంత కీలకమని తెలిసి నువ్వెక్కడికి పరుగులు తీయట్లేదు, ఏ లాయర్ని కలవలేదు. నువ్వింత ధీమాగా ఉండటం వెనుక బలమైన కారణమే ఉండుంటుందిలే. సువర్ణ, అదేదో సూటిగా అడగచ్చు కదా. నీ నమ్మకం వెనుక సాక్ష్యాలేమున్నాయి, ఆధారాలేమున్నాయని డైరెక్ట్ గానే అత్తయ్య అడగమంటుంది. అడగండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే చీకట్లో బాణం వేసేదో తెలుసుకోవాలని కాదు. ద్వారక నీ కొడుకే కాదు, నాకు కూడా కొడుకే. తనకి ఎలాంటి శిక్ష పడకుండా తిరిగి రావాలి. ద్వారక మీద నీకున్న అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ సువర్ణ. మనలో మనకి థ్యాంక్స్ లేంటి దుర్గా. రాజశేఖర్కి ప్రాణగండ ఉందని ఏవేవో తతంగాలు చేయించావు. ఆ భూతాల స్వామి తంత్రాల మహిమో నాకే తెలియని నా పిరికితనమో అర్థం కాలేదు. కాని ఆ నానాజీ ఆత్మై నన్ను పీడించాడు. ఇలా కూడా జరుగుతుందా? అసలు నిజంగా ఆత్మలిలా తెల్లబట్టలు వేసుకుని తిరుగుతాయా అని నాకనిపించింది. ఒకవైపు ప్రాణభయం, మరోవైపేమో ఆశ్చర్యం. మొత్తానికి నాకొచ్చిన గండం కూడా తప్పిపోయింది. దుర్గా, రేపే కోర్టు హియరింగ్. జడ్జి గారి ముందు నువ్వు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావో అన్నీ నువ్వు రెడీ చేసి ఉంచుకో దుర్గా. మన ద్వారక నిర్దోషిగా విడుదలవ్వాలి. అలాగే అలాగే రాజశేఖర్. అత్తయ్య, వీళ్ళ మాటల్లో ఏదో తేడా కొడుతుంది. నానాజీ ఆత్మగా భయపెట్టడంతో మెంటల్ బ్యాలెన్స్ తప్పినట్టుంది. చాలా మంచి దానిలా కలరింగిస్తుంది అత్తయ్య. అసలు రంగులన్నీ రేపు కోర్టు విచారణలో బయటపడతాయి కదా, అప్పుడుంటుంది ఈ గ్రహాలందరికీ. మావయ్య, మీరు చెప్పినట్టే డూప్లికేట్ కీని తయారు చేయించి తీసుకొచ్చాను. ఇక దుర్గ పని అయిపోయినట్లే. ద్వారక జైల్లో ఉండడం కన్ఫర్మ్ అయినట్లే. ఇదిగోండి. అవును నక్షత్ర, అవును. ఈ కీతో ద్వారకా కేసులో మేజర్ కీ పాయింట్స్ ఏంటో తెలుసుకుంటే కేసు ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోతుంది. అప్పుడు మనం ఆడిందే ఆట. ఏదో ఇన్నాళ్లు కష్టపడి దుర్గ దాచుకున్న సీక్రెట్స్ ని అంతే సీక్రెట్ గా మనం దోచుకున్నాం. కరెక్ట్ మావయ్య. పదండి త్వరగా, లేట్ అయితే ఆ దుర్గ వచ్చేస్తుంది. పద.
దుర్గమ్మ, నేను మీకు కొన్ని వందల సార్లు క్షమాపణ చెప్పుకున్నా క్షమాపణకి నేను అర్హుణ్ణి కాదు. అలాంటి నన్ను మీరు క్షమించారు, నా ప్రాణాలు కాపాడారు. ఈ ప్రాణం మీది. మీ కుటుంబానికి మేలు జరిగేలా, ద్వారకకు శిక్ష తప్పేలా కోర్టులో నేను రాజశేఖర్ గురించి అన్ని నిజాలు చెప్తాను. తప్పుల మీద తప్పులు చేసేవాళ్ళు చివరికి పతనం అవ్వక తప్పదన్న నిజాన్ని నువ్వు గుర్తించి మారటం చాలా సంతోషం నానాజీ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.